ఎవరు ఎవరు నా చిట్టి బోటును పగలగొట్టింది? ఎవరు నా ప్రాణాన్ని ముక్కలు చేసింది? చెప్పండి. ఏంటిది? నన్నే చేస్తుంది. కొంప తీసి నేనే పగలగొట్టానని చెప్పేస్తుందా ఏంటి? చెప్పండి, ఎవరు మీ ఇద్దరు ఈ ఫోటో పగలగొట్టింది? చెప్పండి. అనసూయ పెట్టానా? అనసూయనే ఈ ఫోటో పగలగొట్టింది. ఎందుకు ఎందుకు పగలగొట్టావు? చిట్టి ఫోటో ఎందుకు పగలగొట్టావు? మాట్లాడవేంటి? చెప్పు. నిన్నే అడిగేది చెప్పు. గురూజీ, ఈ ఫోటోని పగలగొట్టింది అనసూయ కాదు గురూజీ. నేను ఈ ఫోటోని నేను క్లీన్ చేస్తూ ఉండగా జారి పడిపోయింది గురూజీ. సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను పగలగొట్టానని తెలిస్తే మీరు తిడతారని పాపం ఆ తప్పు తన మీద వేసుకుంది అనసూయ. అంటే అనసూయ అంటే మీకు చాలా ఇష్టం కదా. ఆ ఫోటోని తను పగలగొట్టింది అని చెప్తే మీరు తనని ఏమీ అనరు అన్న ధైర్యంతో నేను చేసిన తప్పుని తన మీద వేసుకుంది అంటావు, అంతేనా? అంతే గురూజీ, అంతే. రూమ్ లో వీళ్ళిద్దరు ఉన్నప్పుడు ఫోటో పగిలింది. రూమ్ లో లేని నువ్వు ఈ ఫోటో పగలగొట్టావంటే నేను ఎలా నమ్ముతాను అనుకుంటున్నావు? మంచితనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. నువ్వు ఆ హద్దును కూడా దాటి చెయ్యని తప్పుని నీ మీద వేసుకుంటున్నావు. అందరి పాపాలు మోసే పాపాల భైరవుడ్లా అందరి తప్పులు నువ్వు మోయాలనుకుంటున్నావా? ఎదుటి మాటని కాపాడడానికి ఇలా అందరి తప్పులు నీ మీద వేసుకుంటూ ఉంటే రేపు నిన్ను కాపాడడానికి ఎప్పుడు ముందుకు రాడు. అతి మంచితనం అతి ప్రమాదకరం, గుర్తుంచుకో. తప్పించుకోవడానికి తన తప్పుని నా మీద వేసింది ప్రియ. నన్ను తప్పించడం కోసం రాధ చేయని తప్పుని తన మీద వేసుకుంది. ఇలాంటి మనిషికి దగ్గరగా ఉంటూ ఇలాంటి రాధన నేను ఇన్ని రోజులు దూరం పెట్టింది. గురూజీ, అది నువ్వే మాట్లాడుతూ అనసూయ, నువ్వు చెప్పు. రాధ ఈ ఫోటో పగలగొట్టిందా? చెప్పు. రాధే పగలగొట్టిందా? చెప్పు అనసూయ. లేదు మావయ్య. నువ్వు పగలగొట్టలేదని అనసూయ కూడా చెప్తుంది. అంటే తనే పగలగొట్టానని ఒప్పుకుంటోంది కదా. తను కూడా కావాలని పగలగొట్టదు కదా గురూజీ. ఆ ఫోటో క్లీన్ చేస్తున్నప్పుడు ఏదో చేయి జారి అలా జరిగి ఉంటుంది. చిటి అంటే అనసూయ కూడా ఇష్టం కదా. పొరపాటును జరిగిన ఈ తప్పుని క్షమించి దాన్ని వదిలేయండి గురూజీ, ప్లీజ్. వద్దు, పగిలిన నా ప్రాణాన్ని నేనే సరి చేసుకుంటాను. నువ్వు వెళ్ళు. అది కాదు గురూజీ, నేను వెళ్ళమన్నానా? చిట్టి, గుడ్ మార్నింగ్ అబ్బాయి.
గుడ్ మార్నింగ్. కూర్చో సార్. థ్యాంక్స్ అబ్బాయి. సాంబయ్య, సార్ టీ కాఫీ కూల్ డ్రింక్స్ అలాంటివి వద్దా బాయ్? నేను సాంబయ్యని పిలిచింది కాఫీలు టీలు తెప్పించడానికి కాదు. అయినా ఇదేమైనా మీ అత్తారిల్లా? మీరు రాగానే కాఫీలు టీలు ఇచ్చి మర్యాద చేయడానికి? నవ్వాపుకుంటావు కదా? లేదు సార్. చూకేసింది మా అబ్బాయిగా, నవ్వచ్చులే, బాగా నవ్వుకోండి. ఈ మహానుభావుడు ఏంటి సాన కలవడానికి వచ్చాడు? అందుకే అన్నారు ఊరకరారు మహానుభావులు అని. ఇప్పుడు చెప్పండి, ఏదో పని మీద వచ్చినట్టున్నారు. నీకు తెలుసు కదా అబ్బాయి, నాది బాగా హెల్పింగ్ నేచర్ అని. రోజుకు ఒక్కరికైనా హెల్ప్ చేయండి, నాకు అసలు నిద్ర పట్టదు తెలుసా? ఇప్పుడు ఎవరికి ఏం హెల్ప్ చేయడానికి ఇక్కడికి వచ్చారంట? నీకే అబ్బాయి. నాకు ఒక చిన్న హెల్ప్ చేద్దామని వచ్చాను. చిన్నదంటే మరీ అంత చిన్నది కాదులే, కొంచెం పెద్దదే. చిన్నదైనా పెద్దదైనా నాకు హెల్ప్ చేయమని నేనేం మిమ్మల్ని అడగలేదే. అడగకుండానే హెల్ప్ చేయడానికి వచ్చారంటే దానివల్ల మీకేమైనా హెల్ప్ అవుతుందా? అలాంటిదే లేదబ్బాయి. అడగందే అమ్మాయినా పెట్టదు అని అంటారు కదా, నేను అడగకుండానే హెల్ప్ చేయడానికి వచ్చాను. జనరల్ గా పని పాట లేని వాళ్ళు ఇలా అందరి విషయాలు తలదూర్చి అడగకుండానే హెల్ప్ చేస్తూ ఉంటారు. కానీ పాపం మీకు చాలా పనులు ఉంటాయి కదా, ఆ పనులన్నీ మానుకొని ఇలా నాకు అడగకుండానే హెల్ప్ చేయడానికి ఎందుకు వచ్చారు? నీకు తెలుసు కదా అబ్బాయి, నాది జాలిగుండె, పైగా బంధు ప్రీతి ఎక్కువని. నాతో చదరంగా వాడి ఓడిపోయిన వాడిని చూసి కూడా అయ్యో ఓడిపోయాడని బాధపడిపోతుంటాను. నెక్స్ట్ గేమ్ ఆడి వాడితో ఓడిపోయి వాడిని నేను ఆనంద పెడుతుంటాను. అంటే ఇప్పుడు మీరు నా దగ్గర ఓడిపోయి నన్ను గెలిపించడానికి వచ్చారా? నేను ఓడిపోకుండా నిన్ను గెలిపించడానికి వచ్చాను అబ్బాయి. చూద్దాం, ఓడి గెలిపిస్తారో ఓడకుండానే గెలిపిస్తారో. విషయం ఏంటో చెప్పండి. మా వియ్యంకుడు విషయం మాట్లాడదామని వచ్చాను అబ్బాయి. మీ వియ్యంకుడు అంటే? అదే అబ్బాయి, మీ ఆవిడ రాధా వాళ్ళ నాన్న సీనయ్య. నువ్వు నా కొడుకు వరుస అయినప్పుడు మీ మామ నాకు వియ్యంకుడే అవుతాడు కదా. పాపం ఆయన జైల్లో ఉన్నందుకు చాలా బాధపడుతున్నాడు అబ్బాయి. ఆయన బాధను చూసి మా కోడలు, అదే మీ ఆవిడ రాధా, ఇంకా బాధపడుతుంది అబ్బాయి. వాళ్ళిద్దరి బాధ చూసి నువ్వు పైకి కనిపించకుండా సైలెంట్ గా బాధపడుతున్నావు. హోల్సేల్ గా మీ అందరి బాధలు తగ్గించి మీకు హెల్ప్ చేద్దామని వచ్చాను అబ్బాయి. మా లాయర్ లంకేశ్వరరావు గారికి మా వియ్యంకుడు, అదే మీ మామ సేనాయి గారి కేసు గురించి చాలా వివరంగా చెప్పాడు. ఆయన ఈజీగా బెయిల్ వచ్చేస్తుందని చెప్పాడు. మీ మామకి బెయిల్ తీసుకురావడానికి ఆయన నాకు 2 మార్గాలు కూడా చెప్పాడు అబ్బాయి. ఇవిగో బెయిల్ పేపర్స్ కూడా రెడీ చేసి ఇచ్చాడు. ఈ పేపర్స్ మీద మా కోడలు రాధ చేత్తో నువ్వు సంతకాలు పెట్టించి బెయిల్ కోసం అప్లై చేసావంటే వెంటనే బెయిల్ వచ్చేస్తుంది. సీనయ్య బయటకు వచ్చాడంటే పాపం మా కోడలు రాధ బాధల్లో నుంచి బయటపడుతుంది. నువ్వు కూడా సంతోషపడతావు. ఏంటబ్బాయి టెన్షన్ పడుతున్నావు? అరే అలా చెమట పడుతున్నావు ఏంటి? ఈ బెయిల్ పేపర్స్ మీద మా కోడలు రాధ చేత సంతకాలు పెట్టించు. ఆయనకి ఎప్పుడు బెయిల్ అప్లై చేయాలో, ఏ విధంగా బెయిల్ అప్లై చేయాలో, ఏ మార్గంలో బెయిల్ వచ్చేలా చేయాలో, ఎప్పుడు ఆయన బయటకు తీసుకురావాలో నాకు బాగా తెలుసు. నీకు తెలియదు కదా బాయ్, మా లాయర్కి బాగా తెలుసు అని చెప్తున్నాను. ఆయన హెల్ప్ తీసుకున్నావని చెప్తున్నాను. అక్కర్లేదు, ఎవరి సలహా అక్కర్లేదు, ఎవరి హెల్ప్ అక్కర్లేదు. ఎవరి హెల్ప్ అవసరం లేదన్నప్పుడు నువ్వే బయటికి తీసుకురాగలిగినప్పుడు మరి సేనయ్య తొందరగా బయటికి తీసుకురావచ్చు కదా బాయ్. ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? సేనయ్యను బయటికి తీసుకొచ్చే అవకాశం ఉన్నప్పుడు, అన్ని దారులు తెలిసినప్పుడు ఆయన్ని బయటికి తీసుకురాకుండా ఇంకా జైల్లోనే మగ్గిపోయేటట్టు చేస్తున్నావంటే దాని వెనక ఏదో బలమైన కారణం ఉందే ఉంటుంది కదా బాయ్. సీనయ్య బయటికి రాకుండా ఉండడం వల్ల నీకేమైనా ఉపయోగం ఉందా బాయ్? పోనీ నాకేమైనా ఉపయోగం ఉందా బాయ్? లేకపోతే సీనయ్యకి ఏమైనా ఉపయోగం ఉందా? అది కాకపోతే మీ ముగ్గురికి జాయింట్ గా ఏదైనా ఉపయోగం ఉందా? మీరు ఈ విషయం గురించి ఎంత మాట్లాడినా మీకు ఏ మాత్రం ఉపయోగం ఉండదు. ఇందులో నాకేం ఉపయోగం ఉంటుంది అబ్బాయి? సీనయ్య బయటకు వస్తే నీకే ఉపయోగం. మా కోడలు రాధా చాలా సంతోషిస్తుంది కదా. ఎవరిని ఎప్పుడు సంతోష పెట్టాలో, ఎలా సంతోష పెట్టాలో నాకు బాగా తెలుసు. వెళ్ళి ఇక్కడ అది కాదబ్బాయి.
ఎప్పుడు లేని అంత ఆవేశపడుతున్నావు ఏంటబ్బాయ్? మంచిదా బాయ్, నాకు కావాల్సింది వచ్చేసింది. వస్తాను. దొరికావు విక్రమ్ కృష్ణ, దొరికావు. అన్ని సాక్ష్యాలు ఆధారాలు ఉన్నా సీనయ్యని బయటికి తీసుకొచ్చే అవకాశం ఉన్నా ఏదో కారణం చేత నువ్వు సీనయ్యని లోపలే ఉంచుతున్నావు. అదేంటో తెలుసుకుని అంతు తెలుస్తాను. ఏంటి అనసూయ, ఏం కావాలి? కాఫీ కావాలా, టీ కావాలా, స్నాక్స్ కావాలా? ఏం కావాలో చెప్పు, చిటికలో చేసేస్తాను. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం కావాలో చెప్పు. ఎంత జరిగినా కూడా ఏమి జరిగినట్టు ఎలా ఉండగలుగుతున్నావు రాదా? జరిగిన దాని వల్ల సంతోషం కలుగుతుందనిపిస్తే దానిని గుర్తుపెట్టుకోవాలి. బాధ కలుగుతుందంటే దాన్ని మర్చిపోవాలి. ఇంతకాలం నేను నిన్ను అపార్థం చేసుకున్నాను. థ్యాంక్స్. అపార్థం చేసుకున్నాను అంటే థ్యాంక్స్ చెప్తావేంటి? ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు కదా, అందుకు. ఇదేంటి ఈ రోజు అన్ని విచిత్రాలు జరుగుతున్నాయి? నాతో ప్రేమగా ఉండే వికీ గాడు ఇందాక నా చెంప పగలగొట్టాడు. రాధ మీద కోపంగా ఉండే అనసూయ ఇప్పుడు రాధకి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. ఏంటో ఈ ప్రకృతి వైపరీత్యాలు. ఎవరు ఎలాంటి వాళ్ళో ఇప్పుడిప్పుడే తెలుస్తుంది రాదా. థ్యాంక్ యూ. ఫస్ట్ ఎయిడ్ చేసినందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ. ఏంటన్నయ్యా నువ్వు అనేది? అవును చెల్లెమ్మ, కావాలని ఆ విక్రమ్ కృష్ణ గారు సీనయ్యని జైలు నుంచి బయటికి తీసుకురావడం లేదు అనేది కన్ఫర్మ్. అదేంటన్నయ్య, వాడు ప్రేమించి పెళ్లి చేసుకున్న రాధ వాళ్ళ తండ్రిని వాడే కావాలని జైలు నుంచి బయటికి తీసుకురాకపోవడం ఏంటి? రాధని ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు రాధ వాళ్ళ తండ్రిని జైలు నుంచి తీసుకొచ్చి రాధని సంతోష పెట్టాలనుకోవాలి కదా. కానీ అనుకోలేదు కదా. కనీసం రాధన్న విక్రమ్ కృష్ణని తొందరపెట్టి వాళ్ళ నాన్నని విడిపించమని గట్టిగా అడగాలి కదా. కానీ అడగలేదు కదా. వాడు ఎందుకు సీనయ్యని బయటికి తీసుకురావడం లేదు? రాధ ఎందుకు వాడిని తీసుకురమ్మని అడగడం లేదు? అక్కడే ఏదో చిన్న మతలబు ఉందమ్మా. ఏమై ఉంటుందా మతలబు? అదే మనం తెలుసుకోవాలి. సీనయ్యని విక్రమ్ కృష్ణ గారు బయటికి తీసుకురాకపోవడానికి, సీనయ్యని బయటికి తీసుకురమ్మని విక్రమ్ కృష్ణని రాధా తొందర పెట్టకపోవడానికి 2 రకాల కారణాలున్నాయి. నెంబర్ 1, సీనయ్య గారిని బయటకు తీసుకొచ్చే అవకాశం ఉన్నా ఆ విక్రమ్ కృష్ణ గారు సీనయ్యని బయటకు తీసుకురావడం లేదు అంటే సీనయ్య గారు జైల్లో ఉండడమే సేఫ్ అని విక్రమ్ కృష్ణ గారు అనుకుని ఉండొచ్చుగా. అలా ఎందుకు అనుకుంటాడు? ఎందుక, వాడు బయటకు వస్తే మనం చంపేస్తాం కదా, అందుకు. ఇంకా నెంబర్ 2, ఆ విక్రమ్ కృష్ణ గారు రాధను అసలు ప్రేమించి పెళ్లి చేసుకుని ఉండకపోవచ్చు కదా. ప్రేమించకపోతే పెళ్లెందుకు చేసుకుంటాడన్నయ్య? అవసరార్థం చేసుకుని ఉండొచ్చు కదా చిన్నమ్మా. రాధని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం వాడికే ఉంటుంది. ప్రియ పెళ్లి నుంచి తప్పించుకోవడానికి రాధని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం వచ్చిందేమో. ఓకే, విక్రమ్ కృష్ణ వాడి అవసరం కోసం రాధని పెళ్లి చేసుకున్నాడే అనుకుందాం. మరి రాధ వాడిని ఎందుకు పెళ్లి చేసుకుని ఉంటుంది? తన అవసరం కోసం తను చేసుకుని ఉండొచ్చు కదా. ఒక ఇన్స్పెక్టర్ ని పెళ్లి చేసుకుంటే తనకి తండ్రి కేసులో తనకేమైనా ఉపయోగపడడం చేసుకుని ఉండొచ్చు. రాధ అలా చేసుకుని ఉంటే సీనయ్యని బయటికి తీసుకురమ్మని రోజు విక్రమ్ కృష్ణని విసిగించాలి కదా. అలా ఎందుకు చేయడం లేదు? అది తెలుసుకుంటేనే మనకు సరైన క్లూ దొరుకుతుంది. ఓకే అన్నయ్య, నువ్వన్నట్టే ఇద్దరు వాళ్ళ అవసరం కోసమే పెళ్లి చేసుకున్నారు అనుకుందాం. తాత్కాలిక అవసరాల కోసం వాళ్ళు పెళ్లి చేసుకుంటే జీవితాంతం మరి వాళ్ళిద్దరూ కలిసి ఉండాలి కదా. ఎలా కలిసి ఉంటారు? జీవితాంతం కలిసి ఉండేలా లేకుండా తాత్కాలిక పెళ్లి చేసుకుని ఉండొచ్చు కదా. తాత్కాలిక పెళ్లింటన్నయ్య? అగ్రిమెంట్ మ్యారేజ్. ఎస్, ప్రియతో విక్రమ్ పెళ్లి తప్పిపోయే వరకు, సీనయ్య గారు నిర్దోషిగా జైలు నుంచి బయటకు వచ్చే వరకు టెంపరీగా మొగుడు పిల్లలుగా ఉందామని ఒక అగ్రిమెంట్ వచ్చి వాళ్ళిద్దరూ డబ్బి పెళ్లి చేసుకుని ఉండొచ్చుగా. మనందరి ముందు వాళ్ళిద్దరూ డమ్మీ పెళ్లి చేసుకుని డమ్మీ ప్రేమ నటిస్తూ
డమ్మీ కాపురం చేస్తుండొచ్చు కదా. దేర్ ఇస్ ఎ ఛాన్స్. ఏంటో అన్నయ్య, నువ్వు చెప్పేది వింటుంటే నాకు అస్సలు బుర్ర పనిచేయట్లేదు. అంతా అయోమయంగా ఉంది. నువ్వే టెన్షన్ పడక చెల్లెమ్మా, నేనున్నాను కదా. వాళ్ళది నిజమైన ప్రేమో అగ్రిమెంట్ ప్రేమో, వాళ్ళది నిజమైన పెళ్ళో అగ్రిమెంట్ పెళ్ళో అన్ని తెలుసుకుంటాను. వాళ్ళిద్దరూ మొగుడు పెళ్ళాలుగా కాపురం చేస్తున్నారా, కాపురం చేస్తున్నట్టు నటిస్తున్నారా, అది కూడా తెలుసుకుంటాను. విక్రమ్ కృష్ణ గారు సీనయ్యని ఎందుకు బయటికి తీసుకురావడం లేదో, తీసుకురామని రాధ కూడా ఎందుకు తొందర పెట్టడం లేదో అది కూడా తెలుసుకుంటాను. అవన్నీ తెలుసుకుని అప్పుడు వాడిద్దరికి చెక్ పెడతాను. పోలీస్, పెద్ద పోలీస్ భయపెట్టేస్తే భయపడిపోయాడు. పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? అవతల వాడు టెన్షన్ లో ఉంటే చిన్నపిల్ల ఆటలా ఉందా నీకు? కూల్ సార్ కూల్. పొద్దుటి నుంచి డ్యూటీ చేసి చేసి టెన్షన్ లో ఉంటారు కదా, నవ్విద్దామని. ఇంతకీ ఏంటో ఆ టెన్షన్ చెప్పండి. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. చెప్తే తోచిన సాయం చేస్తాను కదా. నీ సాయం నాకేం అక్కర్లేదు. పోనీ సలహా తీసుకోండి. అక్కర్లేదని చెప్పాను కదా. పోనీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నువ్వే నా ప్రాబ్లం. నేనా? నేనంటే నేనేంటి ప్రాబ్లం చెప్పండి. మీరేదో దాస్తున్నారే. హలో, ఏదైనా మనతో డైరెక్ట్ గా ఉండాలి. మన దగ్గర ఏదైనా దాచారని తెలిసిందో. చూసారు కదండి, ఇదైతే ఈరోజు స్టోరీ. ఇక రేపు ఏం జరగబోతుందో కూడా చెప్పేస్తాను, వినేయండి. రేపైతే మన ఈ రాధాకృష్ణులు ఇద్దరు కలిసి ప్రియకి పెళ్లి సంబంధం చూశారు. ప్రియ కూడా ఆ పెళ్లికి ఒప్పుకుంది. అసలు ఏం జరిగింది, ప్రియకి పెళ్లి సంబంధం వీళ్ళు ఎవరిని చూశారు, ప్రియ ఒప్పుకోవడానికి కారణం ఏంటి? ఇక రేపటి ఎపిసోడ్ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అస్సలు మిస్ అవ్వద్దు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. రేపటి వీడియో కూడా ఇలాగే టీవీలో కంటే ముందుగానే మీ మొబైల్లో చూసేయచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మన ఛానల్ మీకు నచ్చిందో లేదో కూడా చెప్పండి. ఇక ఈ సోఫా కవర్స్ ఎలా ఉన్నాయో కూడా కమెంట్ చేయండి. ఇవైతే అస్సలు ఫిట్ అవ్వలేదు, చాలా లూజ్గా ఉన్నాయి. వీటిని నేను రిటర్న్ పెట్టేశాను. నాకు తెలిసి ఇవి ఇంకా పెద్దవాటికైతే సెట్ అవుతాయేమో. ఇవి మీకు కావాలంటే కమెంట్ చేయండి, డీటెయిల్స్ అన్నీ మీకు పంపించేస్తాను. ఇక ఇంతవరకు మన వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మన వీడియోని లైక్ చేయండి, మన వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.